హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. పాకిస్తాన్ మీకు గ్వాదర్లో మిలిటరీ బేస్ కావాలంటే మాకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీని ఇవ్వాలని చైనాని డిమాండ్ చేయగా చైనా దాన్ని రిజెక్ట్ చేసింది. రీసెంట్గా పాకిస్తాన్ చైనీస్ అఫీషియల్స్ దీని గురించి చర్చలు జరిపారు. చైనా పాక్ డిమాండ్కి ఒప్పుకోకపోవడమే కాదు, మిలిటరీ బేస్ గురించి ఇక పాక్ని అడగడం కూడా ఆపేసిందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే పాకిస్తాన్ ఇండియన్ అరిహంత్, అరిగాట్ టైప్లో న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్, అలాగే అవి లాంచ్ చేయడానికి సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్స్ కోసం చూస్తుంది. 750 కిలోమీటర్ల రేంజ్ ఉన్న K-15 మిసైల్స్తో అరిహంత్ ఎప్పటి నుండో ప్యాట్రోలింగ్ చేస్తుంది. అయితే కొత్త సబ్మరైన్ INS అరిగాట్ 3500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న K-4 మిసైల్ని కొన్ని రోజుల క్రితమే టెస్ట్ ఫైర్ చేసింది. ఈ మిసైల్ కూడా ఇప్పుడు సర్వీస్లో జాయిన్ అయింది. పాకిస్తాన్ దీనికి పోటీ ఇవ్వాలని చైనాకి ఉన్న మిలిటరీ బేస్ అవసరాన్ని అవకాశంగా తీసుకోవాలని చూసింది. కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. పాకిస్తాన్ ఇండియాలో మేమైతే ముందు నూక్స్తో దాడి చేయమని నో ఫస్ట్ యూజ్ పాలసీని పాటించట్లేదు. ఒకవేళ ఇండియా POKని తిరిగి దక్కించుకోవడానికి దాడి చేసి పాక్ ల్యాండ్ని కోల్పోవాల్సి వస్తే నూక్స్ని కూడా వాడడానికి ఆలోచించమని బెదిరిస్తుంది. దానికి కౌంటర్గా ఇండియా కూడా యాంటీ బలిస్టిక్ మిసైల్స్తో మీ మిసైల్స్ని అడ్డుకుంటాం, ఒకవేళ అవి ఫెయిల్ అయ్యి ల్యాండ్పై ఉన్న మా న్యూక్లియర్ మిసైల్స్ మొత్తం నాశనమైనా కూడా సముద్రం నుండి మిసైల్స్ని ఫైర్ చేసి మ్యాప్లో లేకుండా చేస్తామని ఇండైరెక్ట్గా బెదిరిస్తుంది. అయితే ఇలా పాకిస్తాన్కి మొదట వాడే ఆలోచన ఉన్నప్పుడు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఎందుకని డౌట్ రావచ్చు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఇండియా యాంటీ బలిస్టిక్ మిసైల్స్ని వాడి వాటిని ధ్వంసం చేసి ప్రతి దాడిలో పాక్ న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని నాశనం చేస్తే పాకిస్తాన్కి సముద్రం నుండి కూడా దాడి చేసే సామర్థ్యం వస్తుంది. రెండోది, ఈ సీ బేస్డ్ వెపన్స్ సెకండ్ స్ట్రైక్కే కాదు, ఫస్ట్ స్ట్రైక్లో కూడా అడ్వాంటేజ్ అవుతాయి. ఇండియన్ మిసైల్ డిఫెన్స్ రేడార్స్ మెయిన్గా పాకిస్తాన్ మీదే దృష్టి పెడతాయి. కానీ ఇండియాకి 3 పక్కల కూడా సముద్రాలే ఉన్నాయి. సబ్మరైన్స్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎటు నుండైనా సర్ప్రైజ్ అటాక్ చేయగలవు. మరి చైనా ఎందుకు ఒప్పుకోలేదంటే NPT నాన్ ప్రొలిఫరేషన్ ఆన్ న్యూక్లియర్ వెపన్స్ అనే ట్రీటీ వెపన్స్కి సంబంధించిన న్యూక్లియర్ టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేయకుండా బ్యాన్ చేసింది. న్యూక్లియర్ సబ్మరైన్ టెక్నాలజీని అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే సబ్మరైన్లో ఉండే న్యూక్లియర్ రియాక్టర్తో వెపన్స్కి డైరెక్ట్గా లింక్ ఉండదు. ఇండియా అరిహంత్ సబ్మరైన్ న్యూక్లియర్ రియాక్టర్ని డెవలప్ చేయడంలో కూడా రష్యా గైడెన్స్ ఇచ్చింది. అలాగే ఆకుస్ డీల్లో అమెరికా, UKలు కలిసి ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్స్ ఇస్తున్నాయి. న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్తో ఎక్కువ కాలం సముద్రంలో ఉండగలవు, కానీ నార్మల్గా జరిగే యుద్ధాల్లోనే వీటిని వాడతారు. కానీ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ అంటే ఇవి న్యూక్లియర్ వార్తో డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి. అయినా కూడా ఈ సబ్మరైన్స్ని ఇవ్వచ్చు, కానీ ఆ బలిస్టిక్ మిసైల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వకూడదు. సో పాకిస్తాన్ చైనాని న్యూక్లియర్ సబ్మరైన్తో పాటు సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని కూడా అడిగి ఉంటుంది. అందుకే ఇలా నూక్ సబ్మరైన్ ప్లస్ నూక్ మిసైల్ టెక్నాలజీని ఇస్తే శాంక్షన్స్ పడతాయని ఇవ్వనంటుంది. ఇలా ఇండియాతో ప్రతి విషయంలో పోటీ పడాలని పాక్ చేసిన డిమాండ్ బ్యాక్ ఫైర్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.